భారత్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ శక్తి తేడాలు ఏమిటో చూద్దామా. ఒక దేశంలో రఫేల్ ఆకాశంలో గర్జిస్తే మరొక వైపు JF-17 నిశ్శబ్దంగా పైకి ఎగురుతుంది. ఇద్దరు అణుశక్తి దేశాలే, కానీ ఎవరి శక్తి అంతా, ఎవరు ముందున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో అతి పెద్ద సైనిక శక్తుల జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. సుమారు 14 లక్షల యాక్టివ్ సైనికులు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధితో భారత్ ఒక శక్తివంతమైన రక్షణ వ్యవస్థను ఏర్పరచుకుంది. పాకిస్తాన్ మాత్రం దాదాపు 6 లక్షల యాక్టివ్ సైనికులతో ఉంది. అటు జనరల్ శక్తిలోనే కాక టెక్నాలజీలోనూ భారత్ ముందు చూపుతో ముందంజలో ఉంది. రఫేల్ యుద్ధ విమానాలు, సుఖోయ్ 30, మిరాజ్ 2000 వంటి ఆధునిక ఫ్లీట్ భారత వైమానిక దళానికి ఒక శక్తి ప్రదాతగా మారింది. దీని ఎదుట పాకిస్తాన్ కలిగి ఉన్న JF-17 విమానాలు చాలా వరకు చైనా మీద ఆధారపడినవి. పైగా వాటి పనితీరు కూడా భారత్ యుద్ధ విమానాల స్థాయికి చేరదు. ఇక నౌకాదళం విషయానికి వస్తే భారత్ దగ్గర అణు సబ్మెరీన్లతో సహా 150కి పైగా యుద్ధ నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర అవి 10 కంటే తక్కువే. అంతేకాకుండా భారత్ DRDO, ఇస్రో లాంటి స్వదేశీ శాస్త్రీయ సంస్థలతో తమ ఆయుధాలను, రాడార్ వ్యవస్థలను దేశంలోనే తయారు చేసుకుంటుంది. ఇది నేటి యుద్ధాల్లో డిజిటల్ డిఫెన్స్ ఎంతో ముఖ్యమైన అంశంగా మారుతున్న సమయంలో భారత్ తన భద్రతా వ్యవస్థను మరింత మాంద్యంగా తీర్చిదిద్దుకుంది. పాకిస్తాన్ అయితే అధికంగా ఇతర దేశాలపై ఆధారపడుతుంది, ముఖ్యంగా చైనా. అయితే యుద్ధం అనేది కేవలం ఆయుధాల మీద ఆధారపడదు. అది సైనికుల ధైర్యం, కమాండర్ల విజ్ఞానం, ప్రజల మద్దతుతో కూడిన పోరాటం. ఈ అంశాల్లో భారత్ తన మన్నన పొందిన స్థాయిని నిరూపించుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలోను, 2016 సర్జికల్ స్ట్రైక్ లోను, 2019 బాలకోటు దాడుల్లోను. ఆర్మీ అంటే కేవలం సైనికులు కాదు, అది మన దేశ గర్వం, మన హృదయం. మీరు భారత ఆర్మీ గురించి ఏ విషయాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నారు? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. దేశభక్తికి గళం కలిపేందుకు మన ఛానల్ డాక్టర్ మన్నెగంటికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.